ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ వార్డు సభల్లో ముగిసిపోదని ఇది నిరంతర ప్రక్రియ అని మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కొరకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. శుక్రవారం 41వ వార్డు పద్మావతి నగర్ కాలనీలో పార్కులో మున్సిపల్ వార్డు సభ నిర్వహించారు. ఈ వార్డు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి వార్డు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పద్మావతి నగర్ కాలనీలోని పార్కులో 10 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న వాకింగ్ ట్రాక్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ వార్డు సభలో ముగిసిపోదని ఇది నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తుల స్వీకరణ కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని, ఈ అవకాశాన్ని నల్గొండ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డిలను కాలనీ సొసైటీ తరపున శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నేతి రఘుపతి, కార్యదర్శి కొండూరు ఆంజనేయులు, కోశాధికారి గుత్తా నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు ఏడుదొడ్ల వెంకట్రామరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి మామిడాల రమేష్, ప్రభాకర్ రావు, కరుణాకర్ రెడ్డి, రామ్మోహన్, శ్రీధర్, కంచనపల్లి జవహర్లాల్, గోపాల్ రెడ్డి, లవకుమార్, మహిళా ప్రతినిధులు లక్ష్మి, చారి, జాయింట్ సెక్రటరీ పద్మావతి, కార్యవర్గ సభ్యులు శోభారాణి, రత్నకుమారి, సులోచన, వరలక్ష్మి, కాలనీ సభ్యులు లక్ష్మి, ఆచారి, రాణి, మోహన్ రావు, కన్నారావు, సదారాణి, పావని తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన భాగంగా ఈరోజు 41 వార్డులో వార్డు సభ జరిగింది. ఈ వార్డు సభ అధ్యక్షత వహించిన వేణుగోపాల్ రెడ్డి గారికి, స్థానిక కౌన్సిలర్ మరియు వార్డు సభ్యులు, నాతో పాల్గొంటున్న కమిషనర్ గారికి, వార్డు అధికారులకు, ఇక్కడ ఉన్న ప్రజలకు ఈరోజు ప్రజాపాలనలో ఎవరైతే అర్హులు ఉన్న రేషన్ కార్డుదారులు ఇందిరమ్మ ఇండ్లకు ఈరోజు అప్లికేషన్ తీసుకొని పడింది. నా విన్నపం మీద పట్టణ ప్రజలకు ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు వార్డు సభలే కాదు, మున్సిపాలిటీ సపరేట్ ఒక సెల్ ఉంది. అక్కడ మీకు ఇక్కడ అప్లికేషన్ మీరు ఇవ్వలేకపోయిన వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు రోజు ఇవ్వచ్చు, రాని వాళ్ళు కూడా కొన్ని మీరు అప్లికేషన్లో 6 గ్యారెంటీలకు 6 అప్లై చేశారు. కొన్ని దానివల్ల పొరపాటు, కొన్ని రేషన్ కార్డ్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఫీడింగ్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లు దిద్దుకుంటే ఈ వార్డు సభలు కంపల్సరీ ఎవరైతే అర్హులు ఉన్నారో, గౌరవ మంత్రి గారు ఒకటే చెప్పారు, సపరేట్ సెల్ పెట్టామన్నారు. ప్రతి ఒక్కరు అర్హులు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వబడతాయి. మీరు పెట్టిన ఏంటంటే రేషన్ కార్డు ఒకదాన్ని పెట్టుకోకుండా మిగతా 6 రైతు భరోసా అవన్నీ టిక్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే అప్లికేషన్ ఏంటంటే మరి రూరల్ ఉన్నవి కూడా పట్టణంలో అప్లికేషన్ పెట్టారు. దాన్ని కొన్ని పొరపాటు జరిగినాయి. అవన్నీ సరిదిద్దేందుకే మీ అందరికీ అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, ఎవరైతే మొట్టమొదటిగా ప్లాట్ లేని వాళ్ళకి ఇల్లు, ప్లాట్ ఉన్న వాళ్ళకు ఇల్లుకు 5 లక్షలు, అది ఫేజ్ వై మేనర్లో ఈ సంవత్సరం కొంతమంది ఇస్తారు, కొంతమంది అలా ఇస్తారు. అలాగే ప్లాట్ లేని వాళ్ళకు కూడా పట్టణంలో గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పట్టణంలో శివారు ప్రాంతంలో మొట్టమొదట ఫస్ట్ ఒక 25 ఇండ్లకు ప్లాన్ చేస్తున్నారు. 55 ఎకరాల్లో మామిడిగూడెం రోడ్లో. అలాగే పట్టణం 4 దిక్కుల ఎవరైతే ప్లాట్ లేని వాళ్ళకు ఇది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం మేము సిద్ధమై ఉన్నాం. వాడు పద్మావతి కాలనీలో ప్రజాపాలన సభ దిగ్విజయంగా జరిగింది. నిరుపేదలకు రేషన్ కార్డులు, ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించేటందుకు గవర్నమెంట్ ఈరోజు ప్రజాపాలన పెట్టి ప్రజల సమక్షంలోనే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళను తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అర్హులకు మాత్రమే ఇందులో వస్తాయి. అనవసరంగా ఉద్యోగాలు ఉన్న వాళ్ళు వీళ్ళు రేషన్ కార్డులకు అప్లై చేయొద్దని కోరుకుంటున్నాం. మళ్ళీ అదేవిధంగా ఈరోజు మా పద్మావతి కాలనీ పార్కు డెవలప్మెంట్ కోసం మన మున్సిపల్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు వాకింగ్ ట్రాక్ కోసం శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ గారి చేతుల మీదుగా దాన్ని కూడా భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ మున్సిపల్ పార్కు ఇంకా 10 లక్షలు ఇవ్వడానికి ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా కాలనీలో ఏ సమస్య ఉన్నా ప్యాచెస్ కానీ సీసీ కెమెరాల రిపేర్ మొత్తం చేయించి మోడల్ కాలనీగా పద్మావతి కాలనీ తీర్చిదిద్దేటందుకు